ప్రస్తుతం ఈ తాండాలో కొంతమంది మహిళలు ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అమ్మ నమస్తే. నమస్తే. ఇక్కడ ఏ ఊరు మీది? మాది అల్లంపల్లి చింతగూడ. అల్లంపల్లి చింతగూడ తండ. ఎట్లా ఉన్నాయి? అన్ని బాగున్నాయా? ఏం బాగులేవు, రోడ్ లేవు మాకు. ఈ రేవంద్ర అన్న చీర ఇస్తా అన్నది, చీర కూడా ఇయ్యలే. 2000 ఇస్తా అన్నాడు, అది గిలా ఇయ్యలే రేవంత్ అన్న. మళ్ళా చీర ఇయ్యలేనేమో నువ్వు అంటున్నావు. 800 రూపాయల పట్టు చీరలు రెండు ఇస్తున్నావు ఒక్క మహిళకనేమో రేవంత్ రెడ్డి అంటా ఉన్నాడు. దీనికి కూడా రాలే మాకు, ఒక చీర కూడా రాలే, డబ్బులు కూడా రాలే, ఏం రాలే, మాకు ఏం ఇయ్యలే. కానీ మేము ఉత్తిగా బతుకమ్మ అని మేము ఆడుతున్నాం. కానీ కేసీఆర్ ఉండే అప్పుడు అన్ని ఇచ్చిండు, చీరలు ఇచ్చిండు, అన్ని ఇచ్చిండు. కానీ రేవంత్ అన్న ఏం ఇయ్యలే మాకు. ఇక్కడ డ్వాక్రా గ్రూప్ ఉందా అమ్మ? డోకరా గ్రూప్ ఉన్నాయి. డ్వాక్రా గ్రూప్ మహిళలకు ఇస్తున్నారు అని చెప్పి అంటున్నారు. రూపాయి కూడా ఇయ్యలే, రూపాయి కూడా ఇయ్యలే. ఇస్తా అన్నాడు కానీ ఇయ్యలే. రుణమాఫీ అన్నాడు కానీ ఇయ్యలే. అంటే మీ మహిళలకు అన్ని మంచిగానే చేస్తున్నా అని రేవంత్ రెడ్డి చెప్తున్నాడు. మంచిగా ఫ్రీ బస్సు పెట్టినాడట, మీకు 500కే గ్యాస్ ఇస్తున్నాడంట, ఫ్రీ కరెంట్ ఇస్తున్నాడంట, అన్ని చేస్తున్నా అంటున్నాడు. మాకు కరెంట్ ఇప్పుడు బిల్ ఎన్ని వచ్చినాయి? 22,200 చిల్లర వచ్చినాయి మాకు ఇప్పుడు కరెంట్ బిల్లు. ఎందుకు ఫ్రీ కరెంట్ రావట్లేదు? ఫ్రీ కరెంట్ కూడా లేవు మాకు. ఎందుకని చెప్పిండు కానీ ఫ్రీ కరెంట్ కాలుస్తున్నట్టున్నారు. ఏం లేవు మాకు. ఒక టీవీ ఉన్నాయి, ఫ్రిడ్జ్ ఉన్నాయి, అన్ని లైట్ ఉన్నాయి, అంతే ఉన్నాయి. మాకు ఏం లేవు. మా ఊర్లో ఏం రాదు సారు, ఎందుకంటే అంబులెన్స్ లేవు మాకు. మాకు బాగా ఇబ్బంది. మాకు రోడ్ లేవు, నీళ్ళు లేవు మాకు తాగేటందుకు. మాకు బరాబర్ కరెంట్ కూడా ఉండదు ఒక టైంలో. ఎలక్షన్స్ వచ్చినాయంటే లీడర్లు వస్తారు మీ దగ్గరికి ఓట్లు వేయమని. ఓట్లు వేయమని అడగడానికి వస్తారు. మరి వారిని అడగట్లేదా? మాకు ఈ సమస్యలు అని చెప్పి వారికి చెప్పట్లేదా మీరు? అడుగుతున్నాం సార్, కానీ వాళ్ళు ఏమంటలేరు కదా, మాకేమి ఇస్తలేరు. మాకు బియ్యం కూడా లేదు. మేము అక్కడే ఉట్నూరు పోయి బియ్యం తీసుకొస్తున్నాం, ఉట్నూరుకి వెళ్ళి తీసుకొస్తున్నాం. మీ సమస్యలు ఏం పట్టించుకోవట్లేదు లీడర్లు అంతా. మరి లీడర్లు ఓట్లు వేయడానికి వచ్చినప్పుడు మీకు ఏమైనా డబ్బులు ఇస్తున్నారా? ఓట్లు ఏమి ఇస్తలేరు సార్, ఏమి ఇస్తలేరు. డబ్బులు ఇవ్వట్లేదా? డబ్బులు తీసుకొని మీరు ఓట్లు వేయట్లే? మాకు ఏమి ఇవ్వలేరు వాళ్ళు. డబ్బులు తీసుకోకుండానే ఓట్లు వేస్తున్నారు. అటుగా వేసి వస్తున్నాం మేము. కానీ మరి మీరు అడగాలి కదా, మరి డబ్బులు తీసుకోకుండా ఓటేస్తున్నారు, మీకు అర్హత ఉంటది కదా అడగండి. అడిగి ఇస్తాం అంటుండ్రు, అటే పోతుండ్రు. మా టాండాలో ఒక ఇల్లు కూడా రాలే. ఈ టాండాలో అంటే 2 వచ్చినాయి అని చెప్పి అంటున్నారు. ఒక ఇప్పుడు 2 ఇల్లు వచ్చింది, కానీ ఇంత ముందు కూడా ఒక ఇల్లు కూడా రాలే. మాకు కట్టెలు ఇల్లు మీదనే ఉన్నాం మేము. బ్రదర్, ఇప్పుడు చూస్తున్నట్టయితే యువకునిలా కనిపిస్తా ఉన్నావు. అంటే ఊరి మీద ఒక అవగాహన అనేది నీకు కనిపిస్తా ఉంటది. ఎట్లా అనిపిస్తుంది? అభివృద్ధి ఏమన్నా కనిపిస్తుందా నీకు? మా ఊరికి ఇప్పటి వరకు ఎమ్మెల్యే గెలిచి నుంచి 2 సంవత్సరాలు అయితే అందుకు వచ్చింది. అప్పటి నుంచి ఒక్కసారి ఎమ్మెల్యే వచ్చి మరి మీకు ఏం ఇబ్బంది ఉన్నది, ఏ ఇబ్బందిలో ఉన్నారు మరి మాకు చెప్పండి. నేను గెలవక ముందు ఏమన్నాడు, నేను గెలిచినాక నేను వస్తా, మీ ఊరికి వస్తా, మీకు ఎవరెవరికి ఇల్లు లేవు వాళ్ళకు ఇల్లు ఇప్పిస్తా, అన్ని ఇల్లు కట్టిపిస్తా అన్నీ చెప్పిండు. కానీ గెలిచినాక ఒక్కసారికి సుగా మా ఊరికి వచ్చి మరి మీరు ఎట్లా ఉన్నారు, ఏమవుతున్నారు, ఏమున్నది, అడవిలో ఉన్నారు, మరి గ్రామంలో ఏమున్నది ఏం లేదు అనేది ఎప్పుడు ఆయన వచ్చి ఆర్చుకుంటలేడు. ఎమ్మెల్యే ఎడమ బొజ్జు. మా గుడికి 2 లక్షలు ఇస్తా, నేను గెలిచినాక 2 లక్షలు ఇస్తా, మా 2 నాయకులకు చెప్పిపోయిండు. 2 నాయకులు కలిసిగా ఆయన దగ్గర పోవుడు అయితలేదో వాళ్ళకు, మరి ఎడమ బొజ్జుకు మరి నేను గెలిచినా మరి అడిగేందుకు వస్తలేరని ఇస్తలేడు. మరి ప్రధానంగా చూసుకున్నట్టయితే మీ సమస్య చూసుకున్నట్టయితే రోడ్డు సమస్య అనేది చాలా దారుణంగా రోడ్డుకు అయితే మా రోడ్డుకు అయితే ఇక చెప్పుడు లేదు. రోడ్ తెస్తా అని అసెంబ్లీలో మాట్లాడతారు, ఈడ మాట్లాడుతున్నారు, ఆడ మాట్లాడుతారు. ఆ రోడ్డు గురించి మరి ఏ ప్రభుత్వం ఆపుతుందో, ఎక్కడ ఆగుతుందో అది ఎవడు చెప్పేటోడు సుగా లేడు, చేసేటోడు సుగా లేడు. ఎప్పుడైనా కొద్దిగా ఏదో తుక్పాలీస్కి పైసలు ఇచ్చేస్తారు, 5 లక్షలు 6 లక్షలు 7 లక్షలు ఇచ్చేస్తారు. వాళ్ళు ఈ మొరం ఆ మొరం తీసుకుపోయి మొత్తం పారేస్తారు. మొత్తం రోడ్డు మళ్ళీ వాన పడ్డాక మళ్ళీ రోడ్డు మొత్తం ఖరాబ్ అవుతుంది. మంచి మొరం పోద్దాము, మంచి ఇది చేద్దాము, మరి సిసి రోడ్లు అయినా పోద్దాము, ఉన్నంత ఊరంతా మందము సిసి రోడ్లు అయినా తెచ్చి పారేసుకుందాము. బయట రోడ్డు ఉన్న ఖరాబ్ అయిపోతే ఏమైనా చేసుకుందాం అన్నట్టు ఉపయోగం సుగా ఇక్కడ లేదు మాకు సహకారంగా. ఇప్పుడు స్థానిక ఎన్నికలు రాబోతా ఉన్నాయి. మరి అంటే మీ తరఫున ఎలాంటి ఆలోచన ఉంది? మరి ఎవరు వస్తే బాగుంటుంది? నేనైతే అనుకుంటున్నా, ఇప్పుడు సర్పంచ్కి నిలబడితే మేము సుగా సర్పంచ్కి ఎన్నికల్లో నిలబడదామని అనుకుంటున్నాం. ఈ సర్పంచ్ ఎన్నికల్లో నిలబడి ఏదో మా రోడ్డుకు సహకారంగా రోడ్డు తెచ్చుడు, రోడ్డుకు మంచిగా చేసుడు, మళ్ళీ ప్రజలు ఎక్కడ ఇబ్బంది పడుతుంటారో రోడ్లకు, సిసి రోడ్లకైనా దేనికైనా, నీళ్ళు బోర్కు అయినా దేనికైనా ఇబ్బంది పడితే మేము అన్ని సహకారం చేయాలని అనుకొని ముందుకు సాగుదామని అనుకుంటున్నాం. వీళ్ళ జీవన విధానం చూసుకుంటే చాలా దారుణంగా ఉన్నది, వీళ్ళ దయనీయంగా ఉన్నది. వీళ్ళ పరిస్థితి చూసుకున్నట్టు ఉంటే ఈ రోడ్డు చూసుకున్నట్టయితే ఎంత దారుణంగా ఉందంటే, రోడ్డు ఒక
అర్ధగంటలో వెళ్ళాల్సిన రోడ్డు గంటలో వెళ్ళాల్సిన పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. వీళ్ళ పరిస్థితులు కనుక్కొని లీడర్లు కూడా వీళ్ళ దగ్గరికి వచ్చి వీళ్ళ సమస్యలు తీర్చాలని చెప్పేసి వీ న్యూస్ తరఫున కోరుతాను.